ఈరోజైతే చికెన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి దానిలో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. దానిలోనే మనం కొద్దిగా రుచికి సరిపడగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకున్నా ఏం కాదు, ఉప్పు వేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. మేము తక్కువ కారం తింటాం కాబట్టి నేనైతే కొద్దిగా కారం వేసాను. కొద్దిగా కారం కూడా బాగా వేసుకోవాలి. ఇలా అన్నీ బాగా వేసేసుకున్న తర్వాత దానిలో ఒక చిన్న స్పూనుడు గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా వేసేసుకుని కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది. ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఒక 3-4 స్పూన్స్ అయినా పర్వాలేదు కొద్దిగా పెరుగు ఎక్కువ వేసుకుని మంచిగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. పెరుగు ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటే మనకి బిర్యానీ ఇంకా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ బాగా వేసేసుకున్న తర్వాత చికెన్ అంతా కూడా బాగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఈ ఉప్పు మనం వేసిన కారం ఈ పొడులు ఇవన్నీ కూడా బాగా ముక్కకు పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకుని ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టుకుంటే మంచి టేస్టీగా బిర్యానీ అయితే ఉంటుంది. చికెన్ అంతా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక లెమన్ అయితే ఒక హాఫ్ సరిపోతుంది. బాగా పిండేసుకుని మళ్ళీ ఒకసారి బాగా ఆ నిమ్మరసం అంతా కూడా పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక పెద్ద పాన్ లాంటిది అయితే పెట్టేసుకోవాలి. పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత అందులో మంచిగా మనం ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బిర్యానీకి కొద్దిగా రైస్ని కడిగి నానబెట్టేసుకోవాలి ముందే. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా అందులో వేసేసుకొని బాగా మంచిగా వేగే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేయించేసుకుని మనం ఇలా బాగా డ్రై అయిపోయి బాగా వేగే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ బాగా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా అందులో అయితే వేసేసుకోవాలి. ఇలా చక్కగా మొత్తం చికెన్ పీసెస్ అన్నీ కూడా అందులో వేసేసుకుని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. వేసేసిన వెంటనే కలపకుండా ఒక 5 మినిట్స్ అలా మగ్గనిచ్చిన తర్వాత ఇలా గరిటె పెట్టి చక్కగా దాన్ని ముందుకి వెనక్కి తిప్పుకుంటూ చికెన్ అయితే బాగా మగ్గించాలన్నమాట. ఈ పీస్ ఎంత బాగా మగ్గి మనకి ఉడుకుతుందో బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. బాగా మగ్గించేసుకోవాలి. చికెన్ మగ్గుతూ ఉంటుంది కదా, ఈలోపు మనం వేరే ఒక బాండీ పెట్టుకుని అందులో వాటర్ అయితే వేసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఇలాంటి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఆ గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసి మంచిగా స్టవ్ మీద పెట్టేశాను. ఈ వాటర్లోనే ఒక టీ స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి. అలాగే మనం బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ ఇందులో వేసుకోవాలి. యాలకులు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఈ వాటర్లోనే వేసేసుకుని బాగా మరిగించుకోవాలి. బిర్యానీ సామాను మొత్తం ఈ వాటర్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే వాటర్ బాగా మరిగించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బిర్యానీ ఆకు, బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులన్నీ కూడా అందులో వేసుకుని ఇలా ఒక 5 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యం అంతా కూడా ఈ వాటర్లో అయితే వేసేయాలి. చూసారు కదా, ఇలా మొత్తం ఉడికించుకోకుండా ఒక 80% వరకు ఉడికించుకుంటే రైస్ సరిపోతుంది. ఇలా బాగా ఉడికిన రైస్ని మనం ఆల్రెడీ చికెన్ కుక్ చేసి పెట్టుకున్నాం కదా అందులో ఇలా వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ని మనం ఓన్లీ 80% మాత్రమే కుక్ చేసుకుంటే మనం ఈ దమ్లోకి ఈ కర్రీలోకి వేసినప్పుడు ఆ వేడికి ఈ రైస్ మంచిగా ఉడికి మనకి బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం మనం వండుకున్న అన్నం మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలి ఇందులోకి. ఇలా రైస్ మొత్తం కూడా అందులోకి వేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా పైన వేసేసుకోవాలి. ఆనియన్సే కాకుండా కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇవన్నీ కూడా అందులో వేసేసుకుని మనం మూత పెట్టేసుకుని అలా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించేస్తే మనకి చాలా టేస్టీగా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం చక్కగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా అండ్ చాలా ఈజీగా అయిపోయే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకైతే ఎలా ఉందో కమెంట్లో అయితే చెప్పండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.